ప్రజాస్వామ్యంలో సభలు సమావేశాలు నిర్వహించుకోవడం అనేది ప్రాథమిక హక్కు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్న సభకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. వరంగల్లో పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం సభలు సమావేశాల్ని నిషేధించింది. కానీ కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ నిర్వహించిన ఏ సమావేశానికి అడ్డంకులు సృష్టించలేదు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ నెల 5 నుంచి మే 5 వరకు వరంగల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ప్రకటించిన పోలీసులు నగరంలో సభలు సమావేశాల్ని నిషేధించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ సభ పెట్టుకునేందుకు అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్నందున భారీ ఎత్తున సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ గత నెలలోనే నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సైతం వరంగల్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, అందుకు తగ్గట్లు వసతులు ఏర్పాట్లు చేయాలని పార్టీ సీనియర్ నాయకత్వానికి సూచనలు చేశారు. అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సభను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత వల్ల ప్రజలు లక్షలాది సంఖ్యలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి నిరసన కార్యక్రమానికి నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో మంచి స్పందన వస్తోంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవటం వల్ల ప్రజలు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు లాంటి పథకాల్ని నిలిపేసిన రేవంత్ రెడ్డి వాటి స్థానంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్న ఆయన ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎకరాకి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దాన్ని 12,000కే పరిమితం చేయటం పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. లగచర్ల లాంటి ఘటనల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల వైపు నిలిచి పోరాటాలు చేసింది. అందుకే పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలివస్తారని నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి సమాచారం అందించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి వెంటనే నగర కమిషనర్లకు కీలకమైన సూచనలు చేశారని సమాచారం. ఆ సభ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడాలని చెప్పిన ఆయన వెంటనే పోలీస్ యాక్ట్ను అమలు చేయాలని సూచించారు. ఇప్పటికే హెచ్సియు ఘటనతో పరువు పోగొట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకుండే స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ప్రతిపక్ష పార్టీల సభలకు, సమావేశాలకు అడ్డంకులు సృష్టించలేదు. 2018లో అప్పటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భైంసా, కామారెడ్డిలో నిర్వహించిన సమావేశానికి అప్పటి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది. 2023 సెప్టెంబర్లో జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండలో జరిగిన వరుస సభల్ని కాంగ్రెస్ విజయవంతంగా నిర్వహించింది. 2023 సిడబ్ల్యూసి సమావేశం హైదరాబాద్లో జరిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. పాలమూరు ప్రజాభేరి, కామారెడ్డి సభలకు సైతం అప్పటి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలనుకోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతో ముఖ్యమైనవి. ప్రభుత్వాలు విమర్శలకు భయపడి వాటికున్న రాజకీయ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ నిర్వహించిన సమావేశాలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. కేవలం కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ సైతం ఎన్నో సభల్ని, సమావేశాల్ని నిర్వహించింది. 10 ఏళ్లలో 2 అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఎక్కడా శాంతి భద్రతల సమస్య గాని, అల్లర్లు గాని జరగలేదు. భారీ సభల్ని నిర్వహించడంలో దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమే. ఉద్యమ కాలంలో లక్షలాది మంది పాల్గొన్నా చిన్న దుర్ఘటన కూడా జరగలేదు. అలాంటిది ప్రస్తుతం ఏవో కారణాలు చూపించి రజతోత్సవ సభల్ని అడ్డుకుందామని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయటం సబబు కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతిపక్ష పార్టీలకున్న స్వేచ్ఛను కాపాడాలి. బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న వరంగల్లో వెంటనే పోలీస్ యాక్ట్ను రద్దు చేయాలి.